ఇప్పుడు మన మణిక రెడీనా సార్? రెడీ 1 2 3 స్టార్ట్ నౌ సార్. గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎంతమంది వచ్చేస్తున్నారా? వీళ్ళకి 200 ఇస్తే ఎంతమంది వచ్చినారంటే 500 ఇచ్చుంటే ఎంతమంది వచ్చుంటారా? సరే స్వీకారం చేద్దాం. మణికంఠను నేను, మణికంఠను నాను, శాసనం ద్వారా, శ్యామల ద్వారా, ఏం మాట్లాడుతున్నావురా? శాసనం ద్వారా, సేమియా శాసనం ద్వారా, నిర్మితమైన నెమ్మది అయిన భారత రాజ్యాంగం పట్ల, భారత రాజమ్మ పొట్ట, రాజమ్మ పొట్ట అవెవర్రా మధ్యలో? నువ్వు 10 ఓట్లు లేపిస్తానని 30,000 తీసుకుంటావు నా దగ్గర. 5 ఓట్లు లేపించుండేది సిల్లర్ ఇంకా ఇయలే. రాజమ్మ ఎవరా? మా అవ్వ కదా. సూపర్ చెప్తున్నా. ప్రమాణ స్వీకారం. కంటిన్యూ కంటిన్యూ. థ్యాంక్ యూ. కానీ చెప్తానే నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, నిజమైన విశ్వాసం ఇది సాపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని. ఈ పదం మనకే నోరు తిరగదా? ఇదేం చెప్తాడు? సారా మత కారాన్ని గ్రేట్ ఎస్కేప్ ఇది. సమగ్రతను కాపాడుతానని, సమగ్రతను కాపాడుతానని, నా కర్తవ్యాలను, నా ఖర్చులను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, అంతఃకాలీన శుద్ధితో నిర్వచిస్తానని భయం గాని పక్షపాతం గాని పక్షపాతమా? అదెవరికి వచ్చిందిరా? రాగద్వేషాలు గాని, రాగి దీపాలు గాని ఇంకా బతికి నిన్ను రానైతా. చిన్న బ్యాగ్ ఒకటి ఇంటికి పంపిస్తానా? సరే ఇంటికి పో. చేసేదానికి చిన్న బ్యాగ్ సరిపోదు, పెద్ద బ్యాగ్ పంపి. సరే కానీ ఏం సింపుల్ పెద్ద బ్యాగ్ తిట్టాడా? మనం కూడా ప్లాన్ చేద్దాం. లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను, శ్మశానాలను పెద్ద బ్యాగ్ సైడ్ దూయినా అన్ని మూసుకొని చిన్న బ్యాగ్ అన్ని సైడ్ దూయినా ముందు తీసుకుని 30,000 లెక్క చెప్పు ఫస్ట్. అనుసరించి అనుపమ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని, చెరుకిస్తానని. చెరుక ఇదెప్పుడు పండించినవురా? దైవ సాక్షిగా, దైవ సత్యంగా ప్రమాణం చేస్తున్నాను. ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణం కాదు, ప్రమాణం. పాయాసం ప్రమాణం. ఏదనిదా అర్థం కాని పదాలను తీసుకొచ్చి పలకమంటే ఎవరు పలకతారో? ఇప్పుడు చేస్తాను చూడు అసలు ప్రమాణ చక్రమా అందరికి అర్థమయ్యే విధంగా. నేను గెలిచిన మిమ్మల్ని 5 ఏళ్ళు పాలిస్తా. ఓటికి 5,000 ఇచ్చిండేది కొన్ని కోట్లు ఖర్చు అయ్యేది. కాబట్టి నా డబ్బు మొత్తం సంపాదించుకోవాలా. కాబట్టి మొదటి 3 ఏళ్ళు మొత్తం తినేస్తా. ఓకే రూపాయి కూడా మీకు పెట్టిన. సర్లే అయితే మిగిలిన 2 ఏళ్ళు సేవ చేస్తారన్నమాట. మిగిలిన 2 ఏళ్ళు సేవ చేస్తా కూర్చుంటే వచ్చే ఎన్నికలకు దుడ్డు ఎక్కడి నుంచి ఇచ్చేది మీకు? కాబట్టి మిగిలిన 2 ఏళ్ళు కూడా తినేస్తా. అయితే ఎప్పటికీ సేవ చేయవు. ఎందుకు చేయనా? ఇప్పుడు నాకు 100 రూపాయలు నాకు సేవ చేయమని 99 రూపాయలు తినేసి మిగిలిన రూపాయి మీకే కదా పెట్టబోయేదా? ఇది సేవ. సేవ 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 ప్రజలారా, మీరు ఇప్పుడిప్పుడైనా ఎదురు చూసిన తరుణం ఆసనమైంది. బిర్యానీ పట్ల సారాయి ప్యాకెట్లు వచ్చేయండి. చూడండి రా ప్రజల ఆనందమా. ప్రజలారా, ఒక మనిషికి ఒక బిర్యానీ పట్లం, 2 సారాయి ప్యాకెట్లు. కాబట్టి క్యూలో నిలబడి ప్రశాంతంగా తీసుకోండి. కొట్లాడబాకండి. మోసం నిన్ను మచ్చలే నిలబడుతున్నావా?
మనం మారంగానే సమాజంలో మాత్రం మార్పు రావాలని కోరుకుంటాం. ఓటికి ఎన్ని నోట్లు ఇచ్చిన రెండు లెక్కిస్తాం, తిరిగి పరిపాలన సరిగ్గా లేదని విమర్శిస్తాం. మనం మారనంత వరకు సమాజం ఎన్నటికీ మారదు. ఇది సత్యం. నెక్స్ట్ బాయ్స్ మ్యాచ్ ఉన్నారా?